Okay. Okay. Coming to the another important topic in IS 107 is a fire emergency evacuation plan. ఫైర్ ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ ప్లాన్ అంటే ఏంటన్నది మనం చదువుకుందాం. అంటే మేజర్ ఫైర్ జరిగినప్పుడు ఏ రకంగా ఎవాక్యుయేషన్ తరలింపు ప్రక్రియ జరగాలి అన్నది మన టాపిక్. కమింగ్ టు ది చూడండి, ఇందులో మన మన టెక్స్ట్ బుక్ లో ఉండే కంటెంట్ కి కొద్దిగా మార్చాను. ఇఫ్ దట్ టెక్స్ట్ బుక్ ఆన్సర్ ఈజ్ ఓకే, యూ అప్లై దట్ ఆన్సర్. అదర్వైజ్ దిస్ పర్టికులర్ ఆన్సర్ బాగుంటే ఇదైనా అప్లై చేయండి. బట్ డోంట్ మేక్ ఏ కంపారిజన్ విత్ మై పీపీటీ అండ్ దట్ పర్టికులర్ టెక్స్ట్ బుక్ ఆన్సర్. చూడండి, టెక్స్ట్ బుక్ ఆన్సర్ లో కొద్దిగా టెర్మినాలజీ డిఫికల్ట్ గా ఉంది. నేను ఒక సింపుల్ ఫార్మాట్ లో ఇచ్చాను. సింపుల్ ఫార్మాట్స్ లో 12 పాయింట్స్ రూపంలో ఫైర్ ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ ప్లాన్ అనేది ఇచ్చాను. సో మీరు ఈ పాయింట్స్ అప్లై చేసినా ఓకే, లేకపోతే టెక్స్ట్ బుక్స్ లో ఉండే పాయింట్స్ అప్లై చేసినా, స్టడీ మీటర్ లో ఉండే పాయింట్స్ అప్లై చేసినా ఓకే. నేను అది పూర్తిగా మార్చాను, ఒకసారి చెక్ చేయండి. ఓకే. కమింగ్ టు ది చూడండి, ఈ పర్టికులర్ సబ్ పాయింట్స్ ఉంటాయి కదా, మెయిన్ పాయింట్ సబ్ పాయింట్స్. ఈ సబ్ పాయింట్స్ ఆన్సర్స్ ఓకే అయితే ఇవి అప్లై చేయండి. అదర్వైజ్ ఇఫ్ యూ హ్యావ్ ఎ బెటర్ పాయింట్స్ మీకు ఉంటే యూ సపోజ్ టు అప్లై దోస్ పాయింట్స్. బట్ ప్లీజ్ డోంట్ మేక్ ఎ కామెంట్ ఆన్ దిస్ పర్టికులర్ సబ్ పాయింట్స్. ఓకే. కమింగ్ టు ది టాపిక్ లోకి వస్తున్నాను. చూడండి, ఫైర్ ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ ప్లాన్ ఆర్ ఫైర్ ఎమర్జెన్సీ యాక్షన్ ప్లాన్ అంటే మేజర్ ఫైర్ మనకి జరిగినప్పుడు ఏ రకంగా ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ చేయాలి, దానికి సంబంధించిన ప్రణాళిక. ఓకే. కమింగ్ టు ది డెఫినిషన్, ఏ ఫైర్ ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ ప్లాన్, దాని అబ్రివేషన్ ఏంటి, ఫీప్. ఫైర్ ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ ప్లాన్ ఈజ్ ఏ written document which includes the action to be taken by all staff in the event of fire and arrangements for calling fire brigades. అంటే ఫైర్ ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ ప్లాన్ అన్నది ఒక రిటర్న్ డాక్యుమెంట్ విచ్ ఇన్క్లూడ్, అందులో ఏం కలిగి ఉంటాయి, యాక్షన్ టు బి టేకెన్ బై ఆల్ స్టాఫ్. అంటే మేజర్ ఫైర్ వచ్చినప్పుడు ఏ స్టాఫ్ ఏ రకమైన చర్యలు తీసుకోవాలి ఇన్ ది ఈవెంట్ ఆఫ్ ఫైర్. అండ్ అరేంజ్మెంట్స్ ఫర్ కాలింగ్ ఫైర్ బ్రిగేడ్స్ అంటే అగ్ని కథకుల యొక్క బెటాలియన్లు, ఫైర్ మొబైల్ టెండర్స్ ని ఏ రకంగా పిలవాలి అన్నది ఒక రిటర్న్ డాక్యుమెంట్ రూపంలో ఉంటుంది. ఇట్ కెన్ బి ఇన్క్లూడ్ ఎనీ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఇన్ రిలేషన్ టు ది ఫైర్ ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ ప్లాన్. అంటే ఫైర్ ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ ప్లాన్ యొక్క పూర్తి సమాచారం ఈ పర్టికులర్ రిటర్న్ డాక్యుమెంట్ లో అవైలబిలిటీ అయి ఉంటుంది. సో ఇది డెఫినేషన్. కమింగ్ టు ది చూడండి, ఇవే మెయిన్ స్టెప్స్. ద మెయిన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఫైర్ ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ ప్లాన్ షుడ్ బి కన్సిడర్డ్ వేర్ అప్రోప్రియేట్. అంటే క్రింద పేర్కొన్న స్టెప్స్ పరిగణలో తీసుకుంటే ఫైర్ ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ ప్లాన్ అన్నది కాంప్రహెన్సివ్ సొల్యూషన్, అంటే సమగ్రంగా పరిష్కరించబడుతుంది. ఇందులో మేజర్ ఫైర్ వచ్చినప్పుడు ఏంటి చర్యలు తీసుకోవాలంటే ఫైర్ ఎవాక్యుయేషన్ స్ట్రాటజీ అంటే అగ్ని కదలిక యొక్క తరలింపు వ్యూహం ఉండాలి, దానికి రిలేటెడ్ పాయింట్స్ ఉంటాయి. సెకండ్, యాక్షన్ ఆన్ డిస్కవర్డింగ్ ఫైర్, అగ్ని యొక్క కదలిక కనుగొనగానే ఏ రకమైన చర్యలు తీసుకోవాలి, దానికి రిలేటెడ్ పాయింట్స్ ఉంటాయి. నెక్స్ట్, యాక్షన్ ఆన్ హీరింగ్ ఫైర్ అలారం, ఫైర్ అలారం మోగంగానే మనం ఏ రకమైన చర్యలు తీసుకోవాలి, దానికి రిలేటెడ్ పాయింట్స్ ఉంటాయి. కాలింగ్ ఫైర్ బ్రిగేడ్, అగ్ని కదలిక యొక్క బ్రిటాలియన్ ఏ రకంగా పిలవాలి, దానికి రిలేటెడ్ పాయింట్స్ ఉంటాయి. పవర్ అండ్ ప్రాసెస్ ఐసోలేషన్, మెయిన్ ఏంటి, ఫైర్ హజార్డ్స్ అయినప్పుడు పవర్ ని ప్రాసెస్ ని ఐసోలేషన్ చేయాలి, ఒంటరి చేయాలి, అంటే షట్ డౌన్ చేయాలి, దానికి రిలేటెడ్ పాయింట్స్. కమింగ్ టు ది సిక్స్త్ వన్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ కీ ఎస్కేప్ రూట్స్, అంటే పారిపోయే మార్గాలు గుర్తించడం. తర్వాత సెవెంత్ పాయింట్, ఫైర్ వార్డెన్స్ అండ్ మార్షల్స్ రెస్పాన్సిబిలిటీస్, వీళ్ళే ఫైర్ ఫైటర్స్, ఫైర్ వార్డెన్స్ మార్షల్స్ అంటే ఫైర్ స్టాఫ్ యొక్క బాధ్యతలు ఏంటి. తర్వాత ప్లేసెస్ ఆఫ్ అసెంబ్లీ అండ్ రోల్ కాల్, అంటే ఎవాక్యుయేషన్ చేసిన వాళ్ళందరినీ సర్టెన్ ప్లేస్ లో పంపించి
పర్టికులర్ సేఫ్టీ షెల్టర్స్ లో వాడిని రోల్ కాల్ ఏ రకంగా చేయాలి. తర్వాత ప్రొవిజన్ ఆఫ్ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ యొక్క అవసరాలు గుర్తించాలి. తర్వాత రిక్వైర్మెంట్స్ ఆఫ్ ట్రైనింగ్, శిక్షణ యొక్క అవసరం. తర్వాత పర్సనల్ ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ ప్లాన్, అంటే వ్యక్తిగత సిబ్బందిని ఏ రకంగా తరలింపు చేయాలి అన్నలో ప్రణాళిక ఉంటుంది. లైసన్ విత్ ఎమర్జెన్సీ సర్వీసెస్, అంటే అత్యవసర పరిస్థితికి సంబంధించిన సేవలకి ఏ రకంగా మధ్యవర్తం చేయాలి అన్నది ఈ పర్టికులర్ ఫైర్ ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ ప్లాన్ లో ఉంటాయన్నమాట. ఓకే, ఈ 12 పాయింట్స్ మీరు ఈ తాలూకా డెఫినిషన్స్, ఈ పర్టికులర్ డెఫినిషన్, ఈ 12 పాయింట్స్ రాశారంటే యూ విల్ గెట్ ది 50%, 50 to 60% ఆఫ్ మార్క్స్ వచ్చేస్తాయి. తర్వాత ఒక్కొక్కటి సైడ్ హెడ్డింగ్ పెట్టి ర్యాండమ్ గా మీకు రావాల్సిన పాయింట్స్ రాసుకోవచ్చు. మళ్ళీ చదువుతున్నాను. ద మెయిన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది ఫైర్ ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ ప్లాన్ షుడ్ బి కన్సిడర్డ్ వేర్ అప్రోప్రియేట్. దానికి 12 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటి, ఫైర్ ఎవాక్యుయేషన్ స్ట్రాటజీ, అంటే అగ్ని కదలికల యొక్క తరలింపు వ్యూహం ఏ రకంగా ఉండాలి. రెండోది యాక్షన్ ఆన్ డిస్కవరింగ్ ఫైర్ చూడంగానే ఏ రకమైన చర్యలు తీసుకోవాలి. యాక్షన్ ఆన్ హియరింగ్ ఫైర్ అలారం మోగంగానే ఏ రకమైన చర్యలు తీసుకోవాలి. నెంబర్ 4 కాలింగ్ ఫైర్ బ్రిగేడ్, అగ్ని కదలిక యొక్క బెటాలియన్ ఏ రకంగా పిలవాలి. పవర్ అండ్ ప్రాసెస్ ఐసోలేషన్, ఏ రకంగా పవర్ ప్రాసెస్ ఐసోలేషన్ చేయాలి. నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ కీ ఎస్కేప్ రూట్స్, పారిపోయే మార్గాలు ఏ రకంగా గుర్తించాలి. ఫైర్ వార్డెన్స్, మార్షల్స్ రెస్పాన్సిబిలిటీస్, ఫైర్ ఫైటర్స్ యొక్క బాధ్యతలు ఏంటి. ప్లేస్ ఆఫ్ అసెంబ్లీ అండ్ రోల్ కాల్, ఈ ఎవాక్యుయేషన్ చేసిన వాళ్ళందరినీ సేఫ్ అసెంబ్లీ పాయింట్స్ లో పెడతాం కదా, పెట్టి అటెండెన్స్ తీసుకోవడం. తర్వాత ప్రొవిజన్ ఆఫ్ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్స్ యొక్క అవసరాలు గుర్తించడం. తర్వాత రిక్వైర్మెంట్ ఆఫ్ ట్రైనింగ్, శిక్షణ యొక్క అవసరం. తర్వాత పర్సనల్ ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ ప్లాన్, అంటే వ్యక్తిగత మనుషుల్ని ఏ రకంగా తరలింపు చేయాలి, ఇందులో ప్రణాళిక ఉంటుంది. తర్వాత లైసన్ విత్ ఎమర్జెన్సీ సర్వీసెస్, అత్యవసర పరిస్థితికి సంబంధించిన సేవలకి ఏ రకంగా మధ్యవర్తం చెయ్యాలి అన్నది ఈ 12 పాయింట్స్ లో ఇచ్చాను. ఓకే, ఇవి మెయిన్ పాయింట్స్. ఇంకేదైనా మీకు పాయింట్స్ తెలిస్తే అది కూడా మెయిన్ పాయింట్ కింద రాసుకోవచ్చు. కమింగ్ టు ది ఫస్ట్ ఏంటి, ఫైర్ ఎవాక్యుయేషన్ స్ట్రాటజీ, అగ్ని కదలిక యొక్క తరలింపు వ్యూహం ఏ రకంగా ఉండాలి అంటే, you need to consider how you will arrange the evacuation of the premises in light of your risk assessment and other fire precautions you have to intend to put the place. అంటే ఫైర్ ఎవాక్యుయేషన్ స్ట్రాటజీ అనేది ఏ రకంగా ఉండాలి అంటే, ఆల్రెడీ ఫైర్ రిస్క్ అసెస్మెంట్ లో ఉంటుంది. సో అందులో ఫైర్ రిస్క్ అసెస్మెంట్ లో ఉండే అంశాలు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకొని నువ్వు ఇవాక్యుయేషన్ చెయ్యాలి అని అంటున్నాడు. ఈ ఫైర్ ఇవాక్యుయేషన్ స్ట్రాటజీ అన్నది 3 రకాలు. సైమల్టేనియస్ ఎవాక్యుయేషన్, ఏకకాలంలో ఒకేసారి తరలించడం. వెర్టికల్ పేజ్డ్ ఎవాక్యుయేషన్, ఫర్ ఎగ్జాంపుల్ మల్టీ స్టోరేజ్ లో ఫైర్ అయింది అనుకో, ఒక 10 అంతస్తుల బిల్డింగ్ లో ఫైర్ అయినప్పుడు 2వ అంతస్తులో ఫైర్ అయితే ఆ 3వ అంతస్తు 4వ అంతస్తు వాళ్ళని పైకి పంపించడం, 1, 2 అంతస్తు వాళ్ళని కిందకి దింపడం. అంటే మల్టీప్లెక్స్ బిల్డింగ్స్ లో ఫైర్ హజార్డ్స్ వస్తే ఏ రకమైన వ్యూహం పాటించాలి. స్టాఫ్ అలారం ఎవాక్యుయేషన్, అంటే స్టాఫ్ ని ఏ రకంగా ఎవాక్యుయేషన్ చేయాలి అన్నది ఫైర్ ఎవాక్యుయేషన్ స్ట్రాటజీలో ఉంటాయి. సైమల్టేనియస్ ఎవాక్యుయేషన్స్ అంటే మన ఇండస్ట్రీస్ లో అప్లికబుల్ అవుతుంది, ఏకకాలంలో ఒకేసారి అందరినీ తరలించవచ్చు. బట్ బిల్డింగ్స్ వచ్చేసరికి వెర్టికల్ పేజ్డ్ ఎవాక్యుయేషన్ స్ట్రాటజీ ఉపయోగించాలి. తర్వాత స్టాఫ్ అలారం ఎవాక్యుయేషన్ స్ట్రాటజీ కూడా ఉపయోగించాలి. ఓకే, ఇది ఫైర్ ఎవాక్యుయేషన్ స్ట్రాటజీ రిలేటెడ్ పాయింట్స్. ఇంకేదైనా ఉంటే రాసుకోవచ్చు. కమింగ్ టు ది సెకండ్, యాక్షన్ డిస్కవర్డింగ్ ఏ ఫైర్, అంటే ఫైర్ కి అనుగుణంగానే ఏ రకమైన చర్యలు తీసుకోవాలి. దిస్ స్ట్రాటజీ మే బి కన్సిడర్ ఇన్ ది బ్లాక్స్ ఆఫ్ ది ఫ్లాట్స్ వేర్ ఈచ్ ఫ్లాట్ ఈజ్ అ మినిమం 60 minutes ఫైర్ రెసిస్టెంట్ కంపార్ట్మెంట్. అంటే పర్టికులర్ ఫైర్ హజార్డ్స్ అన్నది అపార్ట్మెంట్స్ లో కానీ కాంక్రీట్ స్ట్రక్చర్స్ లో ఫైర్ హజార్డ్స్ అయితే ఆ పర్టికులర్ కాంక్రీట్ స్ట్రక్చర్స్ ని కాల్చడానికి మినిమం 60 minutes టైం పడుతుంది ఆ ఫైర్ కి. సో ఈ లోపే మనం
ఆ పర్టికులర్ అపార్ట్మెంట్స్ లో కానీ ఆ మల్టీ ఫేజ్డ్ బిల్డింగ్స్ లో ఉండే వ్యక్తుల్ని తరలించేసవచ్చు అని అంటున్నాడు. On discovering a fire, it is a duty of every person to sound nearest fire alarm immediately. అంటే ఏదైనా ఫైర్ కి అనుగుణంగానే ఈ అపార్ట్మెంట్ లో కానీ షాపింగ్ మాల్ లో కానీ దగ్గరలో ఉండే ఫైర్ అలారం, మాన్యువల్ బ్రేక్ గ్లాస్ ఫైర్ అలారం ని ఇమీడియట్ గా యాక్టివేట్ చేయాలని అంటున్నాడు. ది ప్లాన్ షుడ్ ఇన్క్లూడ్ మెథడ్ ఆఫ్ రైజింగ్ అలారం ఇన్ కేస్ ఆఫ్ ఫైర్. అంటే ఫైర్ అలారం ని ఏ రకంగా రైజ్ చేయాలి అన్నది కూడా ఈ ప్రణాళికలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్ ని డిస్కవర్ చేయగానే ఇమీడియట్ గా ఫైర్ అలారం యాక్టివేట్ చేసేకూడదు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో. ఎందుకంటే తొక్కిసలాట జరుగుతుంది కాబట్టి ఫస్ట్ ఎవాక్యువేషన్ స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు బ్రేక్ ది గ్లాస్ అలారం అనేది యాక్టివేట్ చేయాలి అని అంటున్నాను. కమింగ్ టు ది థర్డ్, ఇట్ మే ఆల్సో కన్సిడర్డ్ ఇన్ హాస్పిటల్స్ ఆర్ నర్సింగ్ హోమ్స్ వేర్ పేషెంట్స్ ఆర్ కనెక్టెడ్ టు ఏ లైఫ్ సపోర్టింగ్ ఎక్విప్మెంట్ అండ్ కెనాట్ బి మూవ్డ్. ఏదైనా హాస్పిటల్స్ లో మనకి ఫైర్ హజార్డ్స్, మనకి నర్సింగ్ హోమ్స్ లో ఫైర్ హజార్డ్స్ జరిగితే పేషెంట్స్ ఏ రకంగా తరలించాలంటే కంపల్సరీగా వాళ్ళకి లైఫ్ సపోర్టింగ్ ఎక్విప్మెంట్, ఆక్సిజన్ సిలిండర్స్ ప్రొవైడ్ చేసి అప్పుడు తరలించమంటున్నాడు. సో ఈ రకంగా యాక్షన్ డిస్కవరింగ్ ఆఫ్ ఫైర్ అంటే ఫైర్ చూడంగానే ఏ రకమైన చర్యలు తీసుకోవాలి అన్నది కొన్ని సబ్ పాయింట్స్ రూపంలో ఇచ్చాను. ఇంకా ఏదైనా బెటర్ పాయింట్స్ ఉంటే రాసుకోవచ్చు మీరు. కమింగ్ టు ది నెంబర్ 3, యాక్షన్ ఆన్ హియరింగ్ ఎ ఫైర్ అలారం. ఫైర్ అలారం మోగంగానే ఏ రకమైన చర్యలు తీసుకోవాలి. ఓకే, ద ప్లాన్ షుడ్ ఇన్స్ట్రక్ట్ ఆల్ పర్సనల్ అపాన్ ది హియరింగ్ ది ఫైర్ అలారం టు యాక్ట్ ఇన్ అకార్డెన్స్ విత్ అగ్రీడ్ ఫైర్ ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ స్ట్రాటజీ. అంటే ఫైర్ అలారం మోగంగానే ఆ పర్టికులర్ స్టాఫ్ ఉంటారు కదా, ఆ స్టాఫ్ ఎవరు ఏ డ్యూటీలు చేయాలి అన్నది ఫైర్ ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ స్ట్రాటజీలో ఒక వ్యూహం కింద ఉంటుంది అని అంటున్నాడు. ఆన్ హియరింగ్ ది అలారం షుడ్ ప్రొసీడ్ టు ది ప్రీ డిటర్మైన్డ్ పొజిషన్ టు అసిస్ట్ ద మెంబర్స్ ఆఫ్ ది పబ్లిక్ అండ్ స్టాఫ్ టు లీవ్ ద బిల్డింగ్. ఫైర్ అలారం మోగంగానే ఆ పర్టికులర్ ఫైర్ ఫైటర్స్ అందరూ ఆ ప్రీ డిటర్మైన్డ్ పొజిషన్స్ లోకి వెళ్ళి ఎవాక్యువేషన్, ఆ బిల్డింగ్ ఎవాక్యువేషన్ స్టార్ట్ చేయాలి అని అంటున్నాడు. లిఫ్ట్స్ అండ్ ఎస్కలేటర్ షుడ్ నాట్ బి యూజ్డ్ డ్యూ టు ది పాసిబుల్ ఎలక్ట్రికల్ ఫెయిల్యూర్ అన్లెస్ దే ఆర్ ది పార్ట్ ఆఫ్ ది పర్సనల్ ఎమర్జెన్సీ. ఎట్టి పరిస్థితుల్లో లిఫ్ట్స్, ఎస్కలేటర్స్ వాడకూడదు. ఎందువల్ల పవర్ ఫెయిల్ అవుతుంది కాబట్టి, అందులో వ్యక్తులు ఇరుక్కుపోతారు కాబట్టి. అది ఎప్పుడు ఎలాంటి లిఫ్ట్స్ వాడొచ్చు అంటే హాస్పిటల్స్ లో ప్రత్యేకమైన లిఫ్ట్స్ ఉంటాయి కదా పేషెంట్స్ ని పట్టుకెళ్ళడానికి, దించడానికి. అలాంటి లిఫ్ట్స్ వాడొచ్చు. అవి సపరేట్ జనరేటర్స్ ద్వారా రన్ అవుతూ ఉంటాయి. ఓకే, ఇది థర్డ్ పాయింట్. లిఫ్ట్స్ అండ్ ఎస్కలేటర్స్ షుడ్ నాట్ బి యూజ్డ్ డ్యూ టు పాసిబుల్ ఎలక్ట్రికల్ ఫెయిల్యూర్ అన్లెస్ దే ఆర్ ది పార్ట్ ఆఫ్ ది పర్సనల్ ఎమర్జెన్సీ. కమింగ్ టు ది నెక్స్ట్, కాలింగ్ ఫైర్ బ్రిగేడ్. ఫైర్ బ్రిగేడ్ అంటే అగ్ని కదలిక యొక్క బెటాలియన్ ని ఏ రకంగా పిలవాలి అంటే ఫైర్ సర్వీస్ టీమ్ ని ఏ రకంగా పిలవాలి. ఫైర్ సర్వీస్ అంటే ఫైర్ మొబైల్ టెండర్ టీమ్ ని. ది ఫైర్ సర్వీస్ షుడ్ బి ఇన్ఫార్మ్డ్ ఇమీడియట్లీ ఎయిదర్ బై స్విచ్ బోర్డ్ ఆపరేటర్ ఆర్ ఎ పర్సన్ డిస్కవరింగ్ అ ఫైర్ డిపెండింగ్ అపాన్ ది కండిషన్స్. అంటే పరిస్థితులు బట్టి ఒకవేళ నైట్ టైంలో ఫైర్ హజార్డ్స్ జరిగితే ఆ పర్టికులర్ స్విచ్ బోర్డ్ ఆపరేటర్ ఇన్ఫార్మ్ చేస్తాడు. లేకపోతే ఎవరైనా వ్యక్తి ఫైర్ కనగానే ఇమీడియట్ గా మేనేజర్ కి చెప్తే మేనేజర్ ఫైర్ డిపార్ట్మెంట్ ని కాలుస్తారు. అది పరిస్థితులు బట్టి ఫైర్ బ్రిగేడ్ ని మనం పిలిచేటట్టు ఉండాలి మేజర్ ఫైర్స్ అయితే. తర్వాత పవర్ ఆర్ ప్రాసెస్ ఐసోలేషన్, ఇది ఇంపార్టెంట్. ఫైర్ వచ్చినప్పుడు పవర్ ని ఆఫ్ చేయాలి, ప్రాసెస్ ని ఆఫ్ చేయాలి. అంటే ప్రక్రియలన్నిటిని ఆఫ్ చేయాలి, ఐసోలేషన్ చేయాలి అని అంటున్నాడు. క్లోజ్ డౌన్ ది ప్రొసీజర్ ఐడెంటికల్లీ ఈక్వల్ టు అడాప్ట్ యువర్ ఓన్ క్లోజ్ డౌన్ ప్రొసీజర్ యాజ్ అప్రోప్రియేట్. అంటే పవర్ ప్రాసెస్ ఐసోలేషన్ చేయడానికి కొంతమంది టెక్నీషియన్స్ ఉంటారు. అంటే ఇమీడియట్ గా అంతా ఒకేసారి షట్ డౌన్ చేయకూడదు, మెయిన్ స్విచ్ ఒకేసారి ఆపకూడదు. 1 by 1 స్విచ్లన్నీ ఆపి తర్వాత మెయిన్ స్విచ్ ఆపాలి. అది ప్రాసెస్ ఐసోలేషన్ చేయాలంటే ఆ ప్రదేశం అంతా ఐడిల్ చేసి ఎంటీ చేసిన తర్వాత ప్రాసెస్ ని ఐసోలేషన్ చేయాలి. ఎందుకంటే కొద్దిగా టైం ఉంటుంది కాబట్టి. ఓకే, కమింగ్ టు ది 6th, ఐడెంటిఫికేషన్ ఆఫ్ కీ ఎస్కేప్ రూట్స్. అంటే పారిపోయే మార్గాన్ని గుర్తించడం.
In premises where members of the public or persons are unfamiliar with the layout of the premises are present, they should means available to identify the key escape routes. అంటే చూడండి, కొంతమంది కొద్ది చదువుకున్న వాళ్ళు, ఆ ఫ్యాక్టరీ ప్రిమిసెస్ గురించి తెలిసిన వాళ్ళు, వాళ్ళకి కీ ఎస్కేప్ రూట్స్ గుండా వాళ్ళు పారిపోతారు. కొంతమంది లేబర్ ఉంటారు, సబ్ కాంట్రాక్ట్ వర్కర్స్ ఉంటారు, వాళ్ళకి ఎమర్జెన్సీ ఎవాక్యువేషన్ రూట్స్ తెలియవు. వాళ్ళకి ఏంటంటే మీరు సపోర్ట్ చేసి, ఫైర్ మార్షల్స్ సపోర్ట్ చేసి వాళ్ళని కూడా పారిపోయేటట్టు చేయాలి. అది ఈ పాయింట్కి అర్థం. ఇన్ ప్రిమిసెస్ వేర్ మెంబర్స్ ఆఫ్ ది పబ్లిక్ ఆర్ పర్సన్స్ అన్ఫెమిలియర్ విత్ లేఅవుట్ ఆఫ్ ది ప్రిమిసెస్ ఆర్ ప్రెసెంట్. అంటే అన్ఫెమిలియర్ అంటే అంటే చదువు రాని వాళ్ళు, ఆ పర్టికులర్ సిగ్నల్స్ తెలియని లేబర్స్ ఉంటే వాళ్ళకి సహకారం ఇచ్చి వాళ్ళు కూడా పారిపెట్టేట్టు చేయాలి. దేర్ షుడ్ బి మీన్స్ అవైలబుల్ టు ఐడెంటిఫై కీ ఎస్కేప్ రూట్స్. వాళ్ళకి దగ్గరుండి ఒక ఫైర్ మార్షల్ లేకపోతే ఫైర్ వార్డన్ పట్టుకెళ్ళేటట్టు ఉండాలి. తర్వాత ఫైర్ వార్డన్ అండ్ మార్షల్స్ రెస్పాన్సిబిలిటీస్, వీళ్ళే ఇంపార్టెంట్, వీళ్ళే ఫైర్ ఫైటింగ్ టీమ్ ని. ఓకే, ది రెస్పాన్సిబుల్ పర్సన్ హూ నెసెసరీ టు సేఫ్ గార్డ్ ది సేఫ్టీ ఆఫ్ ది ఎంప్లాయీస్ షుడ్ నామినేట్ ఎంప్లాయీస్ టు ఇంప్లిమెంట్ ది సర్టన్ ఫైర్ సేఫ్టీ మెజర్స్ విచ్ విల్ ఇంక్లూడ్ ది ఫైర్ ఎవాక్యుయేషన్. అంటే మన వర్కర్స్ లోనే మంచి కాంపిటెంట్ పర్సన్స్ ని ఫైర్ వార్డెన్స్, ఫైర్ మార్షల్ కింద సెలెక్ట్ చేసి, వాళ్ళని సెలెక్ట్ చేసుకొని పర్టికులర్ మేజర్ ఫైర్స్ అయినప్పుడు ఏ రకంగా వర్కర్స్ ని సేఫ్ గార్డ్ చేయాలి, ఏ రకంగా ఎవాక్యుయేషన్ చేయాలి అన్న దాంట్లో వాళ్ళకి శిక్షణలు ఇచ్చి వాళ్ళ బాధ్యతలు కాపాడేటట్టు ఉండాలి. అంటే వాళ్ళ యొక్క రోల్స్, రెస్పాన్సిబిలిటీస్ క్లియర్ గా డిఫైన్ చేసేటట్టు ఉండాలి. ఓకే, అది ఫైర్ వార్డెన్ మార్షల్స్ రెస్పాన్సిబిలిటీస్. తర్వాత 8వది ప్లేస్ ఆఫ్ అసెంబ్లీ అండ్ రోల్ కాల్. అంటే ఆ వ్యక్తులందరినీ తరలించేసిన తర్వాత ఆ ప్రీ డిటర్మైన్డ్ అసెంబ్లీ పాయింట్స్ దగ్గర వ్యక్తుల్ని పంపించిన తర్వాత రోల్ కాల్ చేయాలి. అటెండెన్స్ అనుగుణంగా వర్కర్స్ అందరూ వచ్చారా, రోల్ కాల్ అంటే ఫస్ట్ మేనేజర్స్ అందరూ వచ్చారా, తర్వాత సూపర్వైజర్స్ అందరూ వచ్చారా, తర్వాత మిగిలిన సిబ్బంది వచ్చారా లేదా అనేది రోల్ కాల్ చేయడం. ఎక్కడ? అసెంబ్లీ పాయింట్స్ దగ్గర. ప్రీ డిటర్మైన్డ్ అసెంబ్లీ పాయింట్స్ షుడ్ బి అరేంజ్డ్ అండ్ రోల్ కాల్ ఆఫ్ స్టాఫ్ షుడ్ బి టేకెన్. తరలించిన వాళ్ళని ఒక అసెంబ్లీ పాయింట్స్ దగ్గర పెట్టి వాళ్ళని అటెండెన్స్ తీసుకోవాలి, అందరూ వచ్చారా లేదా. ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టు బి ఫెమిలియర్ విత్ సరౌండింగ్ టోపోగ్రఫీ. అంటే ఫైర్ హజార్డ్స్ ప్లేస్ నుంచి సేఫ్ అసెంబ్లీ పాయింట్స్ కి ఎలా పంపించాలా అన్నది ఆ పర్టికులర్ స్థలాకృతి, నార్త్ డైరెక్షన్ లో ఎన్ని అసెంబ్లీ పాయింట్స్ ఉన్నాయి, సౌత్ డైరెక్షన్ లో ఎన్ని అసెంబ్లీ పాయింట్స్ ఉన్నాయి, ఈస్ట్ డైరెక్షన్ లో ఎన్ని అసెంబ్లీ పాయింట్స్ ఉన్నాయి అన్నది ఆ పర్టికులర్ పట్టుకెళ్తున్న ఫైర్ మార్షల్స్ కానీ ఫైర్ మార్డన్స్ కానీ క్లియర్ గా తెలిసేటట్టు ఉండాలి. ద అసెంబ్లీ పాయింట్ షుడ్ బి ఫార్ ఇనఫ్ అవే ఫ్రమ్ ది బిల్డింగ్ నాట్ టు పుట్ టు స్టాఫ్ ఇన్ డేంజర్. పర్టికులర్ వర్క్ స్టేషన్ నుంచి ఆ ఫైర్ మన పర్టికులర్ సేఫ్ అసెంబ్లీ పాయింట్స్ అన్నది మినిమం డిస్టెన్స్ లో ఉండాలి. అంటే అప్రాక్సిమేట్ గా 500 మీటర్స్, మన 600 మీటర్స్ లో ఉంది అనుకోండి, వాళ్ళు ఏ రకమైన డేంజర్ లో ఉండరు. ఆ సేఫ్ అసెంబ్లీ పాయింట్స్ ఆ వర్క్ స్టేషన్స్ పక్కనే పెడితే ఆ సేఫ్ అసెంబ్లీ పాయింట్స్ కూడా ఫైర్ హజార్డ్స్ వచ్చే ఆస్కారం ఉంది. సో షెల్టర్స్ అండ్ అదర్ వెదర్ ప్రొటెక్షన్ మే బి నెసెసరీ యాజ్ ది స్టాఫ్ టు బి ఎవాక్యుయేటెడ్. ఆ పర్టికులర్ సేఫ్ అసెంబ్లీ పాయింట్స్ లో పర్టికులర్ గా షెల్టర్స్ పెట్టడం, వెదర్ ప్రొటెక్షన్ షెల్టర్స్ పెట్టి సర్టెన్ సీటింగ్ అరేంజ్మెంట్ అన్నది పెట్టాలి తరలించే వ్యక్తులందరూ కూర్చోడానికి. సో ఇది ప్లేస్ ఆఫ్ అసెంబ్లీ అండ్ రోల్ కాల్. ఇది 8వ పాయింట్స్. చూడండి, సబ్ పాయింట్స్ మీరు అప్లికబుల్ అయితేనే రాయండి. ఇది ఇంతకంటే బెటర్ సబ్ పాయింట్స్ మీరు రాయగలిగితే జస్ట్ యూ హ్యావ్ టు అప్లై దోస్ పాయింట్స్. కమింగ్ టు ది 9th ప్రొవిజన్ ఆఫ్ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్. అంటే ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ యొక్క అవసరాలు. ఫర్ ఎగ్జాంపుల్ మేజర్ ఫైర్స్ వస్తే మనకి ఏం కావాలి? ఫైర్ హైడ్రెంట్ ఎక్విప్మెంట్స్ కావాలి, ఫైర్ హైడ్రెంట్ ఎక్విప్మెంట్స్, సేఫ్టీ ఎక్విప్మెంట్స్ అవి కావాలి. అవి సరిపోతే మనం తెప్పించుకునేటట్టు ఉండాలి. ఏ నామినేటెడ్ ఫైర్ టీమ్ ఇఫ్ అవైలబుల్ షుడ్ అటాక్ ది ఫైర్ విత్ అప్రోప్రియేట్ ఎక్విప్మెంట్. హౌఎవర్ ఫైర్ ఫైటింగ్ ఈజ్ ఆల్వేస్ సెకండరీ టు లైఫ్ సేఫ్లీ. ఫైర్ ఫైటింగ్ టీమ్ వచ్చి ఫైర్ ని అటాక్ చేస్తూ ఉంటారు, ఫైర్ మొబైల్ టెండర్ లో ఉండే టీము, వాళ్ళకి మీరు సహకారం అందించాలి. తర్వాత డు నాట్ పుట్ ఎనీ పర్సన్ యాజ్ అ రిస్క్. అంటే మేజర్ ఫైర్ ని కంట్రోల్ చేస్తున్నప్పుడు
ఏ వ్యక్తి రిస్క్ లో పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటున్నాడు. కమింగ్ టు ది ట్రైనింగ్ రిక్వైర్డ్ అంటే శిక్షణ అనేది కంపల్సరీగా ఇవ్వడం. ద ఫైర్ ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ ప్లాన్ మస్ట్ బి ఇంక్లూడెడ్ ఇన్ ది ఇన్స్ట్రక్షన్ అండ్ ట్రైనింగ్ యూ నీడ్ టు గివ్ యువర్ ఎంప్లాయీస్. అంటే సంవత్సరానికి ఒకసారి నేషనల్ ఫైర్ డే అని వస్తుంది. నేషనల్ ఫైర్ డే అన్నాడు మనకి మే నాడు ఎప్పుడో వస్తుంది. మే 6th నుంచి 10th వరకు ఉంటుంది. అందులో ఫైర్ ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ స్ట్రాటజీ గురించి ప్రతి వర్కర్స్ కి శిక్షణ ఇవ్వాల్సిన బాధ్యత నీ మీద ఉంది. ఆ ఫైర్ ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ ప్లాన్ లో మేజర్ ఫైర్ వచ్చినప్పుడు ఏ రకంగా తరలించాలి, మైనర్ ఫైర్ వచ్చినప్పుడు ఏ రకంగా తరలించాలి అన్న దాంట్లో కంపల్సరిగా ప్రతి వర్కర్ కి ఒక మాక్ డ్రిల్ రూపంలో శిక్షణ ఇవ్వాలి అని అంటున్నాడు. కమింగ్ టు ది రెగ్యులర్ డ్రిల్ షుడ్ బి క్యారీడ్ అవుట్ యూజింగ్ వేరింగ్ ఎస్కేప్ రూట్స్ అజ్యూమింగ్ దట్ నార్మల్ ఎవాక్యుయేషన్ రూట్ ఈజ్ నాట్ అవైలబుల్. అంటే నార్మల్ డోర్స్ అన్ని క్లోజ్ చేసి ఎవాక్యుయేషన్ మనం చేసేటట్టు ఉండాలి. ఈ పర్టికులర్ గా ఇప్పుడు ఫైర్ ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ లో శిక్షణ ఐటీ ఇండస్ట్రీస్ లో కూడా ఇస్తున్నారు. ఐటీ ఇండస్ట్రీస్ లో మొత్తం మెయిన్ డోర్స్ అంతా క్లోజ్ చేసేసి పగొదిలేస్తారు. ఆ పగొదిలేయడం తోటి ఏ రకంగా బయటపడాలి అన్నది ఆ ఎంప్లాయీస్ ఒకళ్ళొకళ్ళు డిస్కస్ చేసుకొని ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ రూట్స్ వెతుక్కొని వస్తుంటారు అనమాట. ఆ రకమైన మాక్ డ్రిల్స్ ఇవ్వాలి. అర్థమైందా? అంటే మన స్మోక్ వదలడం అనేది మన పరిశ్రమలో అంత పెద్ద అప్లికబుల్ కాబట్టి నార్మల్ గా సైన్స్ రూపంలో నువ్వు ఆ మాక్ డ్రిల్స్ అనేది కండక్ట్ చేసేటట్టు ఉండాలి. ఏదైనా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉపయోగించి చెప్పడం, సేఫ్టీ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ద్వారా ఆ రకంగా శిక్షణ ఇచ్చామంటే అందరు వర్కర్స్ కి అవగాహన కలుగుతుంది మేజర్ ఫైర్ వచ్చినప్పుడు ఏ రకంగా తరలించాలి అన్నది. సో కమింగ్ టు ది పర్సనల్ ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ ప్లాన్. పర్సనల్ ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ ప్లాన్ అంటే in order to assist the మన disabled or sensorily impaired people to escape from the fire, it may be necessary to be stopped to be trained in a correct procedure to cope with eventually. అంటే మన పరిశ్రమలో చూడండి మనకి డిజేబుల్ వ్యక్తులు ఉంటారు, అంటే కాలు వంకర ఉంటారు కదా, పోలియో వచ్చిన వాళ్ళు, ఆర్ సెన్సరల్లీ ఇంపైర్డ్ పీపుల్ ఉంటారు, అంటే డఫ్ అండ్ డమ్ పీపుల్ ఉంటారు. వాళ్ళని ప్రత్యేక శ్రద్ధతోటి ట్రైన్డ్ స్టాఫ్ తోటి మనం తరలించేటట్టు ఉండాలి. వాళ్ళని సమర్థవంతంగా ఎత్తుకొని మనం తరలించేటట్టు ఉండాలి. హాస్పిటల్స్ లో ఉండే పేషెంట్స్ ని కూడా ప్రాపర్ గా పర్సనల్ ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ ప్లాన్ ద్వారా వాళ్ళని బెడ్ మీద పెట్టి వాళ్ళకి లైఫ్ సపోర్టింగ్ పెట్టి తరలించేటట్టు ఉండాలి. అది ఓకే. అంటే ఎవరైనా మనకి పేషెంట్స్, హాస్పిటల్స్ లో ఉండే పేషెంట్స్ ప్లస్ మన తలకి డిజేబుల్డ్ అంటే కాలు చెయ్యలేని వాళ్ళు, సెన్సర్లీ ఇంపైర్డ్ పీపుల్ అంటే డఫ్ అండ్ డమ్ పీపుల్, వినికిడి శక్తి లేని వాళ్ళకి ఏ రకంగా తరలింపు చేయాలి అన్నది పర్సనల్ ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ పాయింట్స్ ఉంటాయని అంటున్నాడు. తర్వాత లైసెన్స్ విత్ ఎమర్జెన్సీ సర్వీసెస్ అంటే ఫైర్ మొబైల్ టెండర్ టీమ్ కి, ఫైర్ టీమ్ కి సపోర్ట్ చేయడం, మధ్యవర్తం చేయడం. యూ షుడ్ అరేంజ్ ఆల్ నెసెసరీ కాంటాక్ట్స్ విత్ ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ సర్వీస్ అండ్ మేక్ దమ్ ఫెమిలియర్ విత్ యువర్ ఫైర్ యాక్షన్ ప్లాన్. కంపల్సరిగా మీ టీం అందరూ ఫైర్ మార్షల్స్, ఫైర్ వార్డన్స్ ఉంటారు కదా, ఆ పర్టికులర్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ వర్కర్స్ ఆ ఫైర్ సేఫ్టీ టీమ్ కి, ఆ పర్టికులర్ ఫైర్ టీమ్, ఫైర్ మొబైల్ టెండర్ టీమ్ కి సపోర్ట్ చేయాలి. ఆ ఫైర్ బెటాలియన్ యొక్క టీమ్ కి సపోర్ట్ చేయాలి. ఇది అయిపోయింది టాపిక్. చూడండి సబ్ పాయింట్స్ మీరు ఎలా రాసినా కూడా పర్వాలేదు, కాకపోతే ఈ మెయిన్ పాయింట్స్ వెరీ ఇంపార్టెంట్. ఫైర్ ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ అంటే ఏంటో డెఫినేషన్, ఈ మెయిన్ పాయింట్స్, దీని మీదే ఈ పర్టికులర్ టాపిక్ ఆధారపడి ఉంది. ఫైర్ ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ ప్లాన్ అంటే ఫైర్ ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ ప్లాన్ ఈజ్ అ రిటన్ డాక్యుమెంట్ which includes the actions to be taken by all staffs in the event of fire and arrangements for calling fire brigades. అంటే ఫైర్ ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ ప్లాన్ అన్నది ఒక రిటన్ డాక్యుమెంట్. ఇందులో ఫైర్ జరిగినప్పుడు ఎవరు ఏం చేయాలి, ఏ రకమైన చర్యలు తీసుకోవాలి అన్న పాయింట్స్ ఉంటాయి. అండ్ ఆ ఫైర్ బ్రిగేడ్, ఫైర్ మొబైల్ టెండర్ ని ఏ రకంగా పిలవాలి అన్న రిలేటెడ్ పాయింట్స్ కూడా ఉంటాయి. It can be include any relevant information in relation to the fire emergency evacuation plan. అంటే
ఫైర్ ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ ప్లాన్ యొక్క టోటల్ సమాచారం అన్నది ఇందులో ఉంటుంది. కమింగ్ టు ది ఫైర్ ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ ప్లాన్ అనేది 12 స్టెప్స్ లో విడగొట్టారు. ఫస్ట్ ఏంటి, ఫైర్ ఎవాక్యుయేషన్ స్ట్రాటజీ, అగ్ని కదలింపు యొక్క తరలింపు యొక్క వ్యూహం. నెక్స్ట్ యాక్షన్ అండ్ డిస్కవరింగ్ ఏ ఫైర్ కనుగొనగానే ఎవరు ఏం చెయ్యాలి. కమింగ్ టు ది యాక్షన్ ఆన్ హీరింగ్ ఫైర్ అలారం మోగంగానే ఏం చేయాలి. కాలింగ్ ఫైర్ బ్రిగేడ్, ఫైర్ మొబైల్ టెండర్, అగ్ని కదలిక యొక్క బెటాలియన్లు ఏ రకంగా పిలవాలి. పవర్ అండ్ ప్రాసెస్ ఐసోలేషన్, ప్రాసెస్ ఏ రకంగా ఐసోలేషన్ చేయాలి. తర్వాత 6వది ఐడెంటిఫికేషన్ ఆఫ్ కీ ఎస్కేప్ రూట్స్, పారిపోయే మార్గాలు ఏ రకంగా కనుగొనాలి. తర్వాత ఫైర్ వార్డెన్స్, మార్షల్స్ రెస్పాన్సిబిలిటీస్, వీళ్ళే మన యంగ్ అండ్ ఎనర్జెటిక్ వర్కర్స్, వాళ్ళ యొక్క బాధ్యతలు ఏంటి. తర్వాత ప్లేస్ ఆఫ్ అసెంబ్లీ అండ్ రోల్ కాల్, అంటే మన తరలించిన వాళ్ళని ఏ రకంగా సేఫ్ అసెంబ్లీ పాయింట్స్ లో పెట్టి రోల్ కాల్ చేయాలి, అంటే అటెండెన్స్ తీసుకోవాలి. తర్వాత ప్రొవిజన్ ఆఫ్ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ యొక్క అవసరాలు గుర్తించాలి. మేజర్ ఫైర్స్ అన్నిటిని ఏది కంట్రోల్ చేస్తుంది, ఇదే కదా ఫైర్ హైడ్రెంట్ ఎక్విప్మెంట్సే కదా. తర్వాత రిక్వైర్మెంట్స్ ఆఫ్ ట్రైనింగ్, శిక్షణ యొక్క అవసరాలు. పర్సనల్ ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ ప్లాన్, అంటే వ్యక్తిగత సిబ్బంది, మన డిసేబుల్ పర్సన్స్, సెన్సర్లీ ఇంపైర్డ్ పర్సన్స్, హాస్పిటల్ పేషెంట్స్ ఏ రకంగా తరలింపు చేయాలి. తర్వాత లైసన్ విత్ ఎమర్జెన్సీ సర్వీసెస్, అత్యవసర పరిస్థితికి సంబంధించిన సేవలకి మధ్యవర్తం ఏ రకంగా చేయాలి. సో ఇవి రాయండి. దీనికి రిలేటెడ్ సబ్ పాయింట్స్ ఇచ్చాను, అవి బాగుంటే రాయండి, లేకపోతే జస్ట్ యూ హ్యావ్ టు ఓన్ యువర్ పాయింట్స్. ఈ కంటెంట్ బాగాలేదు అనుకుంటే జస్ట్ గో ఫర్ ది టెక్స్ట్ బుక్. మన టెక్స్ట్ బుక్ లో కూడా కంటెంట్ బాగానే ఉంది, కొద్దిగా స్టాండర్డ్ ఎక్కువగా ఉంది. అది మీరు చదువుకొని అది అప్లై చేయగలిగితే వెల్ అండ్ గుడ్, లేకపోతే ఇది అప్లై చేసినా యూ విల్ గెట్ ది ఫుల్ మార్క్స్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? చూడండి, ఇందాక కరీముల్లా గారు ఏదో డౌట్ అడిగారు, చూడండి మీకు దాని గురించే చెప్తున్నాను. ఈ పర్టికులర్ మనకి ఏపీ అందరికి షేర్ అయిందా? సేస్తారు నో? చూడండి, ఏపీ ఎస్బిటిటి ఇండస్ట్రియల్ సేఫ్టీ అన్నది ఏ రకంగా డిజైన్ చేయబడిందంటే, ఇండస్ట్రియల్ సేఫ్టీ సిలబస్ డిజైన్డ్ యాజ్ పర్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 సెక్షన్ 40B అనుగుణంగా అండ్ ఏపీ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1950 సెక్షన్ 61A అనుగుణంగా మన డిజైన్ చేయబడింది. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అయినా, తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ అయినా, కర్ణాటక స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ అయినా, మహారాష్ట్ర స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ అన్నా ఒకటే సిలబస్. ఇంకో పాయింట్ చెప్తున్నాను, చూడండి, ఆంధ్రప్రదేశ్ ఎస్బిటిటి పాస్ అయిన వాళ్ళకి సర్టిఫైడ్ సేఫ్టీ ఆఫీసర్ అని ఇస్తారు. అందులో మనకి పర్టికులర్ డిగ్రీ ఉంటుంది కదా, అతనికి డిప్లొమా సర్టిఫికేట్ ఇచ్చిన దాంట్లో. అదే మహారాష్ట్రలో వచ్చేసరికి ఏఐడిఎస్ అని ఇస్తారు, అడ్వాన్స్డ్ ఇన్ ఇండస్ట్రియల్ సేఫ్టీ అని ఇస్తారు, అడ్వాన్స్డ్ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ సేఫ్టీ అని ఇస్తారు. అంతే తేడా, వేరేది ఏం లేదు. ఓకే, తర్వాత ఇది మన ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 సెక్షన్ 40B అనుగుణంగా మరియు ఫ్యాక్టరీస్ యాక్ట్ 1950 మన సెక్షన్ 61A అనుగుణంగా ఈ పర్టికులర్ మనకి సిలబస్ అనేది రూపకల్పన చేయబడింది. అది చెప్తున్నా క్లియర్ గా. ఇందులో చూడండి 8 పేపర్స్ ఉంటాయి. IS 101 లో సేఫ్టీ హెల్త్ అండ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్, ఇది పేపర్ కోడ్ IS 101. ఇందులో యాజ్ పర్ సిలబస్ అనుగుణంగా 23 టాపిక్ల కింద డిజైన్ చేశాను. ఇది ఓన్లీ 80% సిలబస్ ఈ పర్టికులర్ టాపిక్స్ కవర్ చేస్తాయి. మీరు ఈ 23 టాపిక్స్ క్షుణ్ణంగా చదువుకుంటే యు ఆర్ ఈజీలీ ఆన్సర్ 5 essay క్వశ్చన్స్, 8 out of 5, అండ్ మనకి 8-10 మార్క్స్ 3 మార్క్స్ క్వశ్చన్స్. 10లో 3 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, 10కి 10 × 3 30, 10 3 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తారు. అందులో 8 నుంచి 9 వరకు ఆన్సర్ చేసేవచ్చు.
కమింగ్ టు ది ఇందులో 23 టాపిక్స్ ఉన్నాయి. కమింగ్ టు ది IS 102 సేఫ్టీ ఇంజనీరింగ్ 1, ఇందులో 20 టాపిక్స్ ఉన్నాయి. ఇది యాజ్ పర్ సిలబస్ అనుగుణంగా ఈ మొత్తం టాపిక్లు మీరు చదవక్కర్లేదు. ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను సాగ్రిగేట్ చేశాను. మీకు ఫుల్ మార్క్స్ కావాలి అంటే ఈ టాపిక్స్ మొత్తం చదవండి. కమింగ్ టు ది ముందు IS 103 అంటే సేఫ్టీ ఇంజనీరింగ్, ఇది పేపర్ IS 103, ఇందులో 18 టాపిక్స్ ఉన్నాయి. కమింగ్ టు ది క్వాలిటీ కంట్రోల్ ఇన్ ఆక్యుపేషన్ సేఫ్టీ అండ్ హెల్త్ ఇంజనీరింగ్, పేపర్ కోడ్ IS 104, ఇందులో మొత్తం నేను 20 టాపిక్లు చెప్పాను. ఓకే, నేను తర్వాత అన్నిటికంటే కష్టం ఇది ఎన్విరాన్మెంట్ లెజిస్లేషన్, సేఫ్టీ హెల్త్ అండ్ ఎన్విరాన్మెంట్ లెజిస్లేషన్, ఇది IS 105, ఇది కూడా చెప్పాను మొత్తం. ఇందులో ఆల్మోస్ట్ మనకి 23 టాపిక్స్ ఉన్నాయి. ఈ 23 టాపిక్స్ లో 24 ఉన్నాయి. అందులో ఫస్ట్ టాపిక్ మన ప్రొవిజన్స్ ఇన్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1947 లో 8 టాపిక్స్ ఉన్నాయి. 8-9 మన సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఓకే, రైట్. తర్వాత IS 106, ఇది కూడా కంప్లీట్ చేశాను. ఇందులో 20 టాపిక్స్ ఉన్నాయి. టాపిక్ పేరేంటి? షేర్ ఆల్ పేపర్స్. ఇది పంపిస్తాను, చూసుకోండి. IS 106 అంటే ఇండస్ట్రియల్ హైజెనిక్ అండ్ ఆక్యుపేషన్ హెల్త్, ఇది IS 106. తర్వాత ఇప్పుడు చెప్తుంది IS 107 సేఫ్టీ అండ్ కెమికల్ అండ్ పెట్రోకెమికల్ ఇండస్ట్రీ. ఇందులో ఇప్పటి వరకు ఫైర్ ఇంజనీరింగ్ అని కంప్లీట్ చేశాను. ఓకే, తర్వాత వచ్చే వారం నుంచి కెమికల్ సేఫ్టీ స్టార్ట్ చేస్తాను. కెమికల్ సేఫ్టీలో కూడా ఒక 18 టాపిక్స్ ఉన్నాయి ఇంపార్టెంట్. లాస్ట్ ది సేఫ్టీ ఇన్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ, ఇది IS 108. ఇందులో 23 టాపిక్స్ ఉన్నాయి. ఇది కూడా చెప్తాను. ఆగస్టు మంత్ అంతా దీని మీద డీల్ చేస్తాను. తర్వాత చూడండి ప్రాజెక్ట్ వర్క్. ప్రాజెక్ట్ వర్క్ మీకు తెలిసిందే. ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఒక 100 పేజెస్ ఫార్మెట్ తయారు చేసి ఇవ్వండి. ఇది మార్క్స్ అలాట్మెంట్ ఈ రకంగా ఉంటాయి. మీరు ఇంటర్నల్ మార్క్స్ గురించి మర్చిపోండి. మేము ఫుల్గా మార్కులు వేసేస్తాం, 20కి 20, 20కి 20 వేసేస్తాం. ప్రాజెక్ట్ వర్క్ వచ్చేసరికి 100కి 99 అందరికీ వేసేస్తాం. ఇందులో ఇబ్బంది లేదు. మీరు ఇది ఎక్స్టర్నల్ పేపర్ థియరీ 80 మార్కులకి 28 ఈజ్ అ పాస్ మార్క్. మీరు 35 మార్క్స్ తెచ్చుకోగలిగితే ఫస్ట్ క్లాస్ వస్తుంది, 55 మార్క్స్ తెచ్చుకోగలిగితే డిస్టింక్షన్ వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇది ఒక్కొక్క ఎక్స్టర్నల్ పేపర్ 80, 80, 80. ఇదే ఈ 1 నుంచి 8 వరకు ఇవి జాగ్రత్తగా చదువుకోండి. 55 మార్క్స్ మన పట్టుకోవడానికి ట్రై చేస్తే 75% క్రాస్ అవుతుంది. ఓకే, రైట్. అది సిలబస్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. 101 వేరే సార్ చెప్పారు కదండి, బాగా చెప్పారు ఆయన. 107 అంటాను. 107 ఇంకా కంప్లీట్ కాలేదు. ఓన్లీ ఫైర్ ఇంజనీరింగ్ టాపిక్స్ అయ్యాయి. ఇప్పుడు కెమికల్ సేఫ్టీ స్టార్ట్ చేస్తాను. ఫైర్ ఇంజనీరింగ్ ఏమైంది? ఫస్ట్ టాపిక్ ఫండమెంటల్స్ ఆఫ్ ఫైర్ ఇంజనీరింగ్ చెప్పాను. ఫండమెంటల్స్ ఆఫ్ ఫైర్ ఇంజనీరింగ్ లో ఫైర్ కెమిస్ట్రీ ఉంది, ఫైర్ ఎక్స్టింగ్విష్ మెథడ్స్ ఉన్నాయి, ఫైర్ క్లాసిఫికేషన్స్ ఉంది, తర్వాత ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉంది, తర్వాత ఫైర్ హైడ్రెంట్ సిస్టమ్ ఉంది, తర్వాత ఫైర్ హైడ్రెంట్ సిస్టమ్ తర్వాత ఫైర్ స్ప్రింక్లర్ సిస్టమ్ ఉంది, తర్వాత ఫైర్ డిటెక్షన్ అండ్ ఫైర్ అలారం సిస్టమ్ ఉంది, తర్వాత ఫైర్ ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ ప్లాన్ ఉంది, ఫైర్ ఎక్స్ప్లోజన్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్స్ ఉంది, ఫైర్ ప్రివెన్షన్ అండ్ ఫైర్ సేఫ్టీ మెజర్స్. మొత్తం 10 టాపిక్లు, 10 క్వశ్చన్స్. 10 క్వశ్చన్స్ క్షుణ్ణంగా చదివితే అందులో 2, 3 ఎస్ఏ క్వశ్చన్స్ తగులుతాయి. అలాగే కెమికల్ సేఫ్టీకి వచ్చేసరికి ఒక 10 టాపిక్లు ఉంటాయి. అవంతా చదివేసరికి మిగిలినవి అందులో రావచ్చు. అంటే పేపర్ ఎంత టఫ్ గా వచ్చినా మీరు 5 క్వశ్చన్స్ రాయగలరు అనే ఉద్దేశంతో ఇంత వ్యాస్ట్ గా చెప్తున్నాను. లేకపోతే ఏవో పైపైన చెప్తుని వెళ్ళిపోవచ్చు. అర్థమైందా? రైట్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? సార్ ఎగ్జామ్ షెడ్యూల్ ఎప్పుడు వస్తుంది సార్? ఎగ్జామ్ సైజ్ మనకి షెడ్యూల్ నవంబర్ లో వస్తుందండి. నవంబర్ ఫస్ట్ వీక్ కానీ సెకండ్ వీక్ కానీ. ఓకే, మీరు ఇంక ఈ టాపిక్స్ వద్దు, ఇవంటే హ్యూజ్ టాపిక్స్, మీరు ఇప్పుడు చదవలేరు. ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకోండి చాలు.
బిహైండ్ ది ఏదైనా ఉంటే మన టెక్స్ట్ బుక్ లో పాయింట్స్ చదువుకోండి. ఇది సార్ హ్యూజ్ ఎగ్జామ్ సెప్టెంబర్ అన్నారు కదా, ఏమండి ఎగ్జామ్ సెప్టెంబర్ లో ఉంటాయన్నారు కదా. ఏమండి సెప్టెంబర్ అని అంటారు, నేను చెప్పాలా? ఆ? అంటే వాళ్ళ ఫార్మాలిటీస్ ఏవి ఉంటాయి, నాకు తెలిసినంత వరకు అక్టోబర్ మంత్ ఎండింగ్ లో కానీ నవంబర్ ఫస్ట్ వీక్ లో కానీ ఉంటాయి. ఓకే, మీరు అందరూ సెప్టెంబర్ కి రెడీ అయిపోండి. సెప్టెంబర్ అని మైండ్ లో ప్రిపేర్ అయ్యారు అనుకోండి, ఇప్పటి నుంచి చదువుతారు. లేకపోతే పరీక్షల ముందు మనకు ఆ బుక్ తీసారనుకోండి, ఎంత కాంపిటేటివ్ పర్సన్ అయినా గందరగోళానికి ఫీల్ అవుతారు. అందుకనే చెప్తాం పాసింగ్ రిజల్ట్ కోసం ఇంత ఎఫర్ట్ తోటి స్టడీ మెటీరియల్ ప్రొవైడ్ చేసి ఆన్లైన్ క్లాసులు చెప్పి ఆఫ్లైన్ క్లాసులు చెప్పి ఏ ఇన్స్టిట్యూట్ చెప్పదు. ఏదర్ మీరు కంపారిజన్ చేసుకోవచ్చు, ఏదర్ వేరే వేరే ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ స్టాండర్డ్స్ ఎలాగుంటాయో ఐఏఎఫ్ఎస్సి స్టాండర్డ్స్ ఎలాగుంటాయో అన్నది. ఓకే, రైట్ అండి. గుడ్ నైట్ ఎవ్రీవన్. సార్ గుడ్ నైట్ సార్. ఓకే.